అండి మనం ఎంతో రుచిగా తినే గుత్తొంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అది ఎన్ని రకాలుగా వండుకున్నా ఎంతో టేస్ట్గా ఉండిద్ది. ఇవాళ అయితే నేను కొత్త వెరైటీగా చేస్తున్నాను. ఇది అయితే మా అత్తయ్య ఉండేది, ఇక అందుకని అలా అయితే ట్రై చేశాను. ముందుగా అయితే పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, కొబ్బరి, అల్లము, చున్నుల్లిపాయలు అన్నీ వేసుకొని ద్వారగా వేయించుకొని, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయల్ని 4 పలకలుగా కోసుకొని విడిపోకుండా కోసుకోవాలి. అవి ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాను నేను. తర్వాత అదే బాండీలో ఆయిల్ వెయిట్ ఎక్కించుకొని తాలింపులు, కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది కూడా ఎర్రగా వేగినాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం ఈ వంకాయలోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇదే మసాలా పొయ్యి మీద వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే అల్లం పచ్చివాసన పోవాలంటే కొంచెం మగ్గనిస్తేనే బాగుంటుంది. నేను ఉల్లిపాయల్లోనే కరివేపాకు వేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా మగ్గనిచ్చుకున్నాను. దీంట్లోనే పసుపు కూడా వేసుకున్నానండి. కానీ కూర అయితే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఇక అందుకని నేను అయితే అలా చేశాను. ఈ మధ్యలో పాలైతే పొంగిపోయినాయి, ఇంకా అదంతా క్లీన్ చేసుకొని నేను ఇదైతే చేస్తున్నాను. ఇది ఈ లోపల ఈ నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఓ 10 నిమిషాలు ఉడకనిచ్చుకుంటే వంకాయ చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీలో ఎంతమందికి గుత్తొంకాయ కూర అయితే ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. మా ఇంట్లో మాత్రం మా పిల్లలు నేను బాగా తింటాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.